అంతరించుకుంది. కొత్త రాష్ట్రపతి ఎంపికలో పార్టీలు ఏకాభిప్రాయం వైపు మొగ్గు చూపుతున్నాయి. అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని అత్యున్నత పదవిలో కూర్చోబెట్టాలని సూచిస్తున్నాయి. మరోవైపు ఈ రేసులో ప్రముఖంగా పేరు వినిపిస్తున్న ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మాత్రం మౌన మంత్రాన్ని పఠిస్తున్నారు. కొత్త రాష్ట్రపతి ఎంపికకు గడువు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. తొలుత భిన్న వ్యక్తుల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ క్రమంగా పార్టీలు ఏకాభిప్రాయ సాధన వైపు దృష్టి సారించాయి. ఈ క్రమంలో అధికార యూపీఏ నుంచి ప్రముఖంగా వినిపిస్తున్న ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీలలో ఒకరి అభ్యర్థిత్వానికి పార్టీలు మద్దతు పలికే సూచనలు కనిపిస్తున్నాయి. యూపీఏ మిత్రపక్షాలు డీఎంకే, ఎన్సీపీ, ఆర్ఎల్డీ, ఆర్జేడీలు ప్రణబ్ దాకు బహిరంగంగానే మద్దతు తెలపగా మరో కీలక భాగస్వామి తృణమూల్ కాంగ్రెస్ కొద్దిగా బెట్టు చేస్తున్నట్లు కనిపిస్తోంది. బెంగాల్ ప్రయోజనాలు నెరవేరిస్తే అదే రాష్ట్రానికే చెందిన వ్యక్తిని సమర్థించడానికి తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ పెద్దగా అభ్యంతరం పెట్టకపోవచ్చునని సమాచారం. వామపక్షాలు కూడా అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తికే పట్టం కట్టాలని గట్టిగా సూచిస్తున్నాయి. రాజకీయ నేతనే రాష్ట్రపతిగా ఎన్నుకోవాలన్నదే తమ అభిమతమని స్పష్టం చేసిన సిపిఐ నేత డి రాజా అన్ని పక్షాలకు ఆమోదమైన వ్యక్తిని ప్రకటించాలని సూచించారు. ఈ విషయంలో కాంగ్రెస్ చొరవ చూపాలని చెప్పారు. సిపిఎం మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే తమ అభిప్రాయం చెబుతామని స్పష్టం చేసింది. ప్రధాన ప్రతిపక్షం ఎన్డీఏ తరఫు నుంచి వ్యక్తుల పేర్లు తెరపైకి రావడం లేదు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వబోమన్న వ్యాఖ్యలు దుమారం రేపిన తరుణంలో విస్తృత సంప్రదింపుల తర్వాతే నిర్ణయం ప్రకటిస్తామని భాజపా తెలిపింది. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై జేడీయూలో ఎలాంటి చర్చ జరగలేదని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మాత్రం ఊహాగానాలపై స్పందించేందుకు నిరాకరించారు. ఈ అంశంపై తనకేమీ తెలియదన్న ఆయన అధికారిక నిర్ణయం రాకముందే ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనన్నారు.